హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ మేకర్స్ హబ్. ఈరోజు మనం ఎంతో స్మూత్గా మృదువైన రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చూస్తే ఎవ్వరికైనా వెంటనే చేసుకోవాలనిపిస్తుంది. నోట్లో వేస్తే కరిగిపోయేంత స్మూత్గా జ్యూసీగా వస్తాయి. అంతేకాదు ఈ లడ్డూలను నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ రెసిపీని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో కావలసిన పదార్థాలు: రవ్వ, నెయ్యి, చక్కెర, కొబ్బరి, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్. ముందుగా నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చక్కెరను మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొబ్బరిని కూడా మిక్సీలో ఒకసారి తిప్పుకోవాలి. గుర్తుంచుకోండి, రవ్వ, కొబ్బరి, చక్కెర ఈ మూడు ఒకే క్వాంటిటీలో ఉండాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్లో రవ్వ వేసి తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి కూడా వేసి అన్నింటినీ బాగా కలపాలి. మా చిన్న బాస్ వచ్చేసరికి పనైపోవాలండి, లేదంటే ఒక్కో ఒక్కో ఆకారంలో ఉంటుంది. దానికి నేనేమీ బాచురాల్ని కాదు. సిమ్ ఫ్లేమ్ మీద దాదాపు 5 నిమిషాలు నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలి. చివరిగా మిశ్రమం కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే చేతిలతో మెల్లగా ప్రెస్ చేస్తూ ఇలా గుండ్రంగా ఉండలు చేసుకోవాలి. అంతే, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయి రవ్వ లడ్డూలు రెడీ. బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. అన్ని లడ్డులు చుట్టేసావు, నన్ను ఒక లడ్డు కూడా చుట్టనీలా. నీ టీనో నుంచి నన్ను తీసేసావు. ఎంత డ్రామా అమ్మా. అమ్మా, టేస్ట్ అయితే కేక్ గా ఉంది.